తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు. అలానే మీరు గురుగారిని కలవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ అనేది కనిపిస్తుంది. గురుగారు హైదరాబాద్ BHLలో ఉంటారు. సో మీరు సంప్రదించాలనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, సంప్రదించవచ్చు. అలానే ఇప్పుడు మనకున్న సందేహాన్ని గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ఈ నెల మనకి అక్షయ తృతీయ రాబోతుంది కాబట్టి నిజంగా ఆ రోజు బంగారం కొంటే ఏమైనా డబల్ అవుతుందా? నిజంగా ఆ రోజు కొనాలంటారా బంగారం అనేది? మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిదేనండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సువర్ణం అన్నది ఒక లక్ష్మి నివాసం. అది ప్రతి ఒక్కరికి కావాల్సిందే. సంపన్నులు అని తెలియచేస్తుంది. రెండోది, మనకు మనశ్శాంతిని కూడా కలగచేస్తుంది, మనసుని ప్రశాంతతగా కూడా కలగచేస్తుంది. మనకి ఎప్పుడైతే ధనం అన్నది ఉంటుందో అప్పుడు 10,000 సమస్యల్ని కూడా మనము పట్టించుకోం, లెక్క చేయం. ఇది ఒక మనోధైర్యాన్ని కలగచేస్తుంది, మనోధైర్యాన్ని కలగచేస్తుంది, ఆనందాన్ని, మనోస్థైర్యాన్ని పెంచుతుంది అన్నమాట. అలా ఈ యొక్క బంగారం కొనడం అనేది చాలా శుభప్రదమైనటువంటిది. అది అన్ని విధాల కూడాను, ఏ విధంగానైనా కూడాను మనకు అది ఉపయోగమైనటువంటిది. అయితే ఇప్పుడు రాబోయేటువంటి ఈ యొక్క శ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసం, అది శుద్ధ తదియ శుక్రవారం ఇసురుకు వచ్చేటువంటి అక్షయ తృతీయ శుక్రవారం రావడము. అదే కాకుండా మనకు రోహిణి నక్షత్రం, ఏమిటి రోహిణి నక్షత్రం, ఆ రోజున శుక్రవారము రోహిణి నక్షత్రంతో కూడుకొని అక్షయ తృతీయ. ఇది చాలా విశేషమైనటువంటి అక్షయ తృతీయ. దీనికి ఒక ప్రత్యేకత. రోహిణి నక్షత్రము, ఇటు శుక్రవారము, అందులోనూ తదియ, శుద్ధ తదియ, ఈ మూడు చాలా శుభప్రదమైనటువంటివి, చాలా విశేషవంతమైనటువంటిది కూడాను. ఎవరైనా కూడాను ఆ రోజున శుక్రవారం రోజు ఉదయం కానీ లేదంటే సాయంత్రం కానీ, ఇంకా సాయంత్రం అంటే 5 తర్వాత 9 వరకు కూడా అయితే అప్పుడు మనకు రోహిణి నక్షత్రం ఉండదు, మృగశిర నక్షత్రం. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా 2 నక్షత్రాలు శుభప్రదమైనటువంటివి. ఆ రోజు శుక్రవారం రోజున మనం సువర్ణం అంటే బంగారాన్ని కొద్దిగానైనా సరే మన శక్తి లేనప్పుడు మనకు చేతనైనంత వరకు కూడా కొన్నట్టయితే ఆ రోజు ఆ యొక్క ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీ కాసు కొనడం, ఇది ఆ రోజున మంగళసూత్రంలో ధరించడం. అయితే ఇక్కడ చాలా మందికి మూడాలు కదా అని ఒక ప్రభావం కూడా ఉంటుంది. అయితే దీనికి మూడానికి బంగారం కొనడానికి పెద్ద సంబంధం ఉండదు, పెద్ద దోషం ఏముండదు. అయితే ఇక్కడ మనము ఆ యొక్క అక్షయ తృతీయ రోజున మనం ఆ యొక్క డౌట్ ఏదన్నా ఉన్నట్టయితే మూడాలని చెప్పేసి ఆ రోజు మనం బంగారం కొనలేకపోయినా ఒక పసుపు బట్ట తీసుకొని లేదంటే ఒక తెల్ల వస్త్రం తీసుకొని పసుపు నీళ్ళల్లో ముంచి నానబెట్టి తీసి మనకు నెయ్యితో కూడినటువంటి బియ్యము, నెయ్యి, పసుపు, ఈ 3 అక్షంతలు కలుపుకొని ఆ యొక్క పసుపు బట్టలో మనం ఆ అక్షంతలను వేసి మూట కట్టి బీరువాలో పెట్టుకున్నట్టయితే మళ్ళీ సంవత్సరానికల్లా విశేషమైనటువంటి ధనయోగ ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. లేని వాళ్ళు, బంగారం కొనలేని వాళ్ళు మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా వాళ్ళు విశేషంగా సువర్ణాన్ని కొనే యోగం కలుగుతుంది, వాళ్ళకి ఆ భాగ్యం కలుగుతుంది. లేదా మనకు స్తోమత ఉన్నట్టయితే బంగారం కొని మనం ధరించవచ్చు, లేదా కొద్దిగానైనా సరే కొని అది మనం బీరువాలో ఆ రోజున 5 నుంచి 6 లోపల కొన్నట్టయితే మళ్ళీ వాళ్లకు విశేషమైనటువంటి సువర్ణ యోగం కలుగుతుంది. తప్పకుండా వాళ్ళు విశేషంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. అది సర్వ విధాల సర్వ సంపదం అంటాం. ఏమంటాం? సర్వ సంపదం అంటే ఏ రంగంలోనైనా ఏ రూపంలోనైనా సరే మనకు ఇంకా ప్రతి ఇంటికి ధనం వస్తూనే ఉంటుంది ఆ సమయంలో కొన్నట్టయితే. ఈ అక్షయ తృతీయ రోజున సాయంత్ర సమయంలో మనం అనుకున్నట్టు ఈ సమయంలో బంగారం కొన్నట్టయితే తిరుగు లేకుండా వాళ్ళకి రాజయోగం కలుగుతుంది ఈ వచ్చే అక్షయ తృతీయ రోజున. అది విశేషమైనటువంటిది.
అయితే మూడానికి దానికి సంబంధం లేదు, ఎవరైనా కొనవచ్చు, ధరించవచ్చు. అలానే మీరు పసుపు బియ్యం అలా అన్నారు ఆ, కదా, అది కూడా ఆ. సాయంత్రం వేళను చేయాలి. సాయంత్రం సమయంలోనే, లేదు ఉదయమైనా చేయవచ్చు. అది వచ్చేటువంటి శుక్రవారం అక్షయ తృతీయ అది 10వ రోజున, అంటే 10వ తారీఖు. ఆ 10వ తారీఖున సూర్యోదయానికి ముందైనా చేయవచ్చు, లేదా 4 గంటల నుంచి 8 గంటల లోపు వరకు కూడా చేయవచ్చు ఉదయం. తదుపరి సాయంత్రం 5 నుంచి 8, 9 వరకు కూడాను చేయవచ్చు. ఆ సమయంలో ఇలా చేసినట్టు అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టు పసుపు వస్త్రంలో అక్షంతల్ని నెయ్యితో కలిపి మనము మూట కట్టి బీరువాలో పెట్టుకున్నట్టు అయితే వాళ్ళు మళ్ళీ వచ్చే సంవత్సరం లోపల ఎప్పుడైనా సరే వాళ్ళు విశేషమైనటువంటి బంగారాన్ని కొనుక్కునే అంత యోగం కలుగుతుంది, రాజయోగం కలుగుతుంది. ఉన్నవాళ్ళు సువర్ణాన్ని కొనడం ఇంకా విశేషమైనటువంటి శుభప్రదంగా ఉంటుంది. అయితే ఏది ఏమైనా రేపు వచ్చేటువంటి అక్షయ తృతీయ అత్యంత శుభప్రదమైనటువంటిది. వీలైనంత వరకు కూడా ఆ రోజు కొనడం చక్కగా కలిసి వస్తుంది. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. శుభాశీస్సులని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.